ఈజీ అండ్ టేస్టీ లెమన్ పులిహోర ఎలా చేయాలో చూద్దాం రండి. పులిహోర చేసేటప్పుడు రైస్ ఎప్పుడూ కూడా కొంచెం ఒడిగా ఉంటేనే బాగుంటుందండి. రైస్ మెత్తగా అయిపోతే కనుక పులిహోర టేస్ట్ బాగోదు. రైస్ ఇలా మనకి ఏ మెతుకుకి ఆ మెతుకు అంటుకోకుండా ఒడిగా ఉంటే పులిహోర టేస్ట్ బాగుంటుంది. లెమన్ పులిహోరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. లెమన్స్ ఒక 8, కరివేపాకు ఒక 4 రెవ్వలు, కొత్తిమీర కొద్దిగా, చిల్లీస్ ఒక 8, 2 ఇంచుల అల్లం, పచ్చిశనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్, సాయి మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కొద్దిగా ఆవాలు, ఒక 2 స్పూన్స్ జీడిపప్పు, ఒక 6 ఎండుమిరపకాయలు, సాల్ట్, ఆయిల్, పల్లీలు, పసుపు, ఇంగువ. ఫస్ట్ అయితే మనం రైస్ పెట్టుకోవాలండి. నేను ఒక 4 మెంబర్స్కి సరిపోయేలా రైస్ పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక పక్కన రైస్ అవుతూ ఉందండి. ఈలోపు మనం కొత్తిమీరని ఎలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, చిల్లీస్ని అలా చీరుకుల్లా కట్ చేసుకుని, అల్లం ఇలా కొంచెం మెత్తగా పేస్ట్లా, మరీ స్మూత్గా కాకుండా ఇలా కచ్చాబిచ్చాగా చేసుకోండి. నెక్స్ట్ 4 మెంబర్స్కి 8 లెమన్స్ తీసుకున్నానండి నేను, మీడియం సైజ్వి. మీరు తినే టేస్ట్ని బట్టి లెమన్స్ తీసుకుని ఇలా లెమన్స్ నుండి జ్యూస్ని సెపరేట్ చేసి రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఎండుమిరపకాయలను కూడా ఇలా 2 పీసెస్గా చేసుకుని రెడీగా ఉంచుకోండి. నెక్స్ట్ ఒక మూకుడు పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని జీడిపప్పును దోరగా వేయించి పక్కన పెట్టుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కకు తీసుకోండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇదే మూకిట్లో పల్లీలు కూడా వేసి దోరగా వేయించుకోండి. చాలామంది పోపు పెట్టుకుని వేయించుకునేటప్పుడు అందులో వేసుకుంటారు. అలా వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతాయి అనేసి మేము ఇలా ఫస్ట్ వేయించుకుని పక్కన పెట్టుకుని తినేటప్పుడు యాడ్ చేసుకుంటాం. ఇలా అయితే మెత్తగా అవ్వకుండా బాగుంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోండి. కలర్ ఎక్కువ వస్తే బాగోవు. పల్లీలు ఇలా వేగుతుంటాయి. ఈలోపు మనం ఇంకో ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఒక బౌల్, కొంచెం పెద్ద బౌలే తీసుకోండి. పోపు రైస్ మనం కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకొని అందులో అడుగున ఇందాక మనం తీసుకున్నాం కదండి కరివేపాకు, చిల్లీస్, ఈ బౌల్లో ఫస్ట్ అవి వేసుకుని దీనిపైన రైస్ రెడీ అయిపోయిందండి మనకి. ఆ రైస్ వేసుకుందాం. ఇలా పైన రైస్ వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల కరివేపాకు, చిల్లీస్ ఈ రైస్ వేడికి మగ్గి స్మెల్ చాలా బాగుంటుందండి పులిహోర. కొంతమంది పోపులో కూడా వేసుకుంటారు, కానీ మాకు ఇలా నచ్చుతుందండి. అందుకనే నేను ఇలా అడుగుని కరివేపాకు, చిల్లీస్ వేసి పైన ఇలా రైస్ వేసుకుని, ఈలోపు రైస్ కూడా మనకు కొంచెం చల్లారుతుంది. మనం పోపు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈలోపు మనకి పల్లీలు కూడా వేగిపోయాయండి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసి దోరగా వేయించుకోండి.
పచ్చిశనగపప్పు కొంచెం వేగాక ఇప్పుడు సాయి మినపప్పు కూడా వేసుకొని వేయించుకోండి. అవి రెండు వేగాక ఆవాలు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోండి. ఇవి కూడా వేగాక ఇందాక కట్ చేసుకున్నాం కదా కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఉంచుకున్నాను, ఇవి రెండు వేసి కలుపుదాం. అల్లం కచ్చాపిచ్చాగా చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఈ పోపులో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంగువ జస్ట్ కొద్దిగా 2 చిటికెళ్ళు ఇంగువ. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీనిని రైస్లోకి యాడ్ చేసుకోవచ్చు. పోపుని ఇలా రైస్లోకి యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకుందాం. ఇలా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదండి ఇందాక, ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చూసుకుని కావాలంటే అప్పుడు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైనల్గా తినేటప్పుడు జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు యాడ్ చేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉప్పు, లెమన్, కారం కూడా మీరు తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంతే చెప్పాను కదా, ఇంతే యాడ్ చేసుకోవాలి అని ఏం లేదు. మీరు తినే టేస్ట్ని బట్టి ఇప్పుడు నేను చెప్పినవి ఇంచుమించుగా సరిపోతాయి. దాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదా తగ్గించుకోవచ్చు. ఇలా ఈజీగా సింపుల్గా లెమన్స్తో పులిహోర చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. వేడి వేడి లెమన్ పులిహోర రెడీ. మీరు ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వ్యూస్ వస్తున్నాయండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా కుకింగ్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఓకేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.